కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. సినిమా అన్న అసలు ఏం సినిమా అన్న ఇది, నిజంగా ఏం సినిమారా బాబు. నిజంగా సినిమా అయితే మామూలుగా చేయలేదన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు, ఇదిగా తీసేసిరన్న. నిజంగా అసలు డైరెక్షన్ కి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే మా ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న లుక్స్ గానీ, ఆ స్టైల్ గానీ, ఆ బాడీ గానీ, ఆ రక్తంలో చేసే ఫైటింగ్స్ గానీ మామూలుగా కాదన్న, వేరే లెవెల్ నచ్చింది నాకు. ప్రభాస్ అన్న కూడా నా రేటింగ్ అంటారా, ఫస్ట్ చెప్తున్నా ముందే రేటింగ్ అని. అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న. నిజంగా మనం ఎవరైనా రేటింగ్ చేయడానికి రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు. ఇంకోటి సారీ అని ఎందుకు చెప్తున్నా అంటారా, అంటే సినిమా చూసిన తర్వాత నాకు చెప్పాలనిపిస్తుంది, కానీ సారీ అంటే తప్పుగా చెప్పట్లేదు. ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ అనమాట సారీ అనేది, అందుకే నేను చెప్తున్నాను. ఇంకా పృథ్వీరాజ్ అన్న యాక్టింగ్ అసలు అమ్మా, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే నాకెందుకు ఇలాంటి ఫ్రెండ్ లేడు, నాకు అసలు ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ లేడు అని మాత్రం అనిపించింది అన్న. వాళ్ళిద్దరు బాండింగ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ చాలా అంటే చాలా బాగుందన్న. కలెక్షన్ అంటారా, కలెక్షన్లకి అసలు ఒక్క బ్యాంక్ సరిపోదు, ఏ బ్యాంక్ సరిపోదు. ఒక పెద్ద రివర్ బ్యాంక్ తీసుకొస్తే సరిపోతుంది అన్న కలెక్షన్లకి, అంతే అన్న. ఇంకా సాంగ్స్ కానీ అసలు ఎమోషనల్ సాంగ్ అన్న మామూలుగా కాదన్న. ఆ లిరికలే అలా ఉంటే, వీడియో సాంగ్ అయితే ఇచ్చి పడేసిందన్న. నిజంగా హార్ట్ టచింగ్ సాంగ్ అంటే ఇది అనిపిస్తుంది అన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. శృతి హాసన్ గారు మెయిన్ లీడ్ అంటే ఆమెకే స్టోరీ అంతా చెప్తారు కాబట్టి ఆమె మెయిన్ లీడ్. ఆమె లేకపోతే స్టోరీ ఎవరు చెప్తారు? సో ఆమె చెప్తేనే మనం కూడా వింటున్నాం కాబట్టి. మెయిన్ లీడ్ హీరోయిన్ అయితే కాదన్న శృతి హాసన్. ఉందంటే ఉంది అంతే. అంటే ఒక స్టోరీ చెప్పాలి, ఒక కథ చెప్పాలి అని మాత్రం పెట్టారు అంతే అన్న. కానీ అందరూ లింక్ అంటారు కదా, కేజీఎఫ్ కి సలార్ కి లింకే లేదబ్బా. నిజంగా కేజీఎఫ్ వేరు, సలార్ వేరు. సలార్ అంతకు మించుందన్న. అన్న సారీ అన్న డైలాగ్ మీరు ఎన్నైనా అనుకోండి, సారీ ఎందుకు చెప్తున్నారు, సినిమా బాగాలేదని చెప్తున్నారా, సినిమా బాగుందని చెప్తున్నారా, అదంతా పక్కన పెట్టండి. సినిమా స్టోరీ, సినిమాలో ఒక మంచి డైలాగ్ అన్న సారీ అనేది. అందుకనే నేను అందరికి సారీ అని చెప్తున్నా. సో మీరందరూ కూడా ఫస్ట్ వెళ్ళి సలార్ మూవీ చూడండి, పక్కా సాటిస్ఫై అవుతారన్న. సాటిస్ఫై అవ్వకపోతే ఎవరిని అడగాలి తెలుసు కదా, ప్రశాంత్ నీల్ గారిని అడగండి అన్న. డైరెక్షన్ అయితే ఇచ్చి పడేసింది అన్న. అంటే కేజీఎఫ్ లాగా ఉంటది అనుకున్నాం అందరూ, కానీ కేజీఎఫ్ కి అమ్మ మూడు లాగా ఉందన్న. అసలు రికార్డ్స్ అంటున్నారు. ఎవరన్నా రికార్డ్స్, అసలు ఏ రికార్డ్స్ సరిపోవు, ఏ రికార్డ్స్ పనికిరావన్న. చెప్తున్నా కదా, వీళ్ళకంటూ వీళ్ళు ఒక కొత్త రికార్డ్ సృష్టిస్తారన్న ఈ సలార్ సినిమాతో. డైనోసార్ అన్నారు, నాకు ఆ డైనోసార్ కనిపించలేదయ్యా. ఆ డైనోసార్ నేను వెతుకుతున్నా అన్న. ఇంకా మీకు కనిపిస్తే నాకు చెప్పండి. ప్రభాస్ అన్నని నా డైనోసార్ అన్న. నిజంగా మామూలు ఎరుపు కాదన్న, ఏ మెరుపురా బాబు, అంతా స్క్రీన్ మొత్తం ఎరుపులోనే ఉందన్న. ఆ ఎరుపు మమ్మల్ని ఎరుపు చేస్తున్నా ఏం అర్థం కాలే. గానీ డైరెక్టర్ గారితో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ఒక మంచి స్టోరీ, ఆ స్టోరీతో ఒక హిస్టరీని మనకు చూపించిందన్న. సో మీరు అందరు చూడండి సినిమా సలార్ అనేది. ఇచ్చి పడేసిండు. పార్ట్ 2 కోసం నేను ఈగర్లీ వెయిటింగ్ అన్న. ఎంత తొందరగా తీస్తే నాకు అంత మంచిదన్న, ఎందుకంటే ఇప్పటికీ ఆ పార్ట్ 1 స్టోరీ తిరుగుతుంది. సో ఐ లవ్ యూ సలార్ మూవీ అన్న. ఇంట్రొడక్షన్ అమ్మ మామూలు ఇంట్రొడక్షన్ కాదు భయ్యా, చెప్తున్నా కదా. అసలు ఇచ్చి పడేసిండు ఇంట్రొడక్షన్ కూడా. అమ్మ చూస్తే అసలు ప్రభాస్ అన్ననేనా అని మాత్రం అనిపిస్తది, కానీ అలా మబ్బుల్లో కనిపిస్తారు కాబట్టి సరిగ్గా కనిపించడు. ఒక కొంచెం స్టార్టింగ్ సీన్ ఎంట్రీ అయిన తర్వాత అప్పుడు ప్రభాస్ అన్న కనిపిస్తాడు అన్న. వేరే లెవెల్ ఉంటది. అసలు థియేటర్ లో ఉన్న వాళ్ళు అందరూ ఫోన్లు తీసి ప్రభాస్ అన్ననే పెడుతున్నారు అన్న. అది తెలిసి ప్రభాస్ అన్న చాలా అంటే చాలా డిస్ట్రీ కాలుతున్నాను కూడా. సో జాగ్రత్తగా కాపాడండి అమ్మాయిలు. థ్యాంక్ యూ అన్న. రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది, మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి. అంత మంచి మూవీని పట్టుకొని రేటింగ్ అడిగితే ఎలా భయ్యా? అందరు వెళ్ళి చూడాలి భయ్యా సినిమా. ప్రశాంత్ డైరెక్షన్ తో తోపడుతున్నా. సో డిఓపి ఉందన్న, ప్రవర్తన చూపెడతాడు. స్క్రీన్ లో పనికి రావు. బాధపడిన ఎందుకు పనికి రావు. లేదు ఏమి లేదు. రాజమౌళి లేకుండా తీశాడు. సలార్ మూవీ ఫస్ట్ ఆల్ ఆడియన్స్ కి
క్యూరియాసిటీ, డెడ్లీ కాంబో అనేది చాలా వేరుగా ఉంటది. మన స్క్రీన్ మీద చూసే విధానం, స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ చేసే ప్రశాంత్ నీల్ గారు, ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు ఈ కాంబినేషన్ లో సీజ్ ఫైర్, సలార్ ఒక మాస్. ప్రభాస్ ని వైలెన్స్ సీన్స్, ఫైట్ యాక్షన్ మూవీ ఛత్రపతి, మిర్చి, దాని తర్వాత బాహుబలి వచ్చి ఎంత వరల్డ్ పాన్ ఇండియా మూవీ కింద క్రియేట్ చేసిందో, ఇది పాన్ వరల్డ్ బ్రేక్ చేసే ట్విస్టులు చాలా ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ కానీ, సో ఫ్రెండ్షిప్ రిలేషన్ కానీ, ఒక కమాండింగ్, ఈ బ్యాలెన్స్ చేసే విధానంలో చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే బాహుబలి తర్వాత కూడా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళడం వేరు, మాస్ మూవీస్ ని ప్రజెంట్ చేయడం వేరు. 20 years బ్యాక్ బాలకృష్ణ గారి సినిమాలు, చిరంజీవి సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా సందడిగా కనబడేది. అలాంటి వాతావరణం ఈ 22 రిలీజ్ 12 దాటిన తర్వాత ఫస్ట్ షో పోలీస్ ప్రొటెక్షన్ తో చాలా కమాండింగ్ గా పద్ధతిగా అందరూ అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ షో చాలా ఎంజాయ్ చేశారు. పార్ట్ 2 కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. క్యూరియాసిటీ కూడా బాగా ప్రజెంటేషన్ చేశారు. శృతి హాసన్ గారి క్యారెక్టరేషన్ కానీ, స్టోరీ రివీల్ చేసే విధానంగా చైల్డ్ ఆర్టిస్టులు కానీ, అలాగే ప్యాడింగ్ ఆర్టిస్ట్ జగపత్ బాబు గారు, బ్రహ్మాజీ గారు, సఫీ గారు, మన కేజీఎఫ్ లో కొరిడా క్యారెక్టర్ దీంట్లో రుద్ర, ప్రతి ఒక్క క్యారెక్టరేషన్, డైలాగ్ డెలివరీ కూడా అవసరం అనిపించారు. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు పాన్ వరల్డ్ క్రియేట్ చేయాలంటే ఒక ప్రభాసే. సైలెన్స్ డైలాగ్ అయినా సరే, డైనోసార్, ఒక క్యూరియాసిటీ అనేది, ఒక మంచి పంచ్ అనేది ఈ ఫెస్టివల్ అంటే డైహార్ట్ ఫ్యాన్స్ కి క్రిస్మస్ ముందే ఒక కిస్ ఇచ్చినట్టే. ఎంజాయ్ ద ఆల్ మూవీ లవర్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్. రెబల్ స్టార్, ఇది ఒక రెబల్ జాతర కింద సెలబ్రేషన్ చేసుకోవచ్చు.